వార్నర్ని బాగా వాడుకున్నారు కదా. అవును సార్. ఎన్ని రోజులు ఉన్నారు, ఏం చేశారు చెప్పండి ఈ ప్రమోషన్కి వచ్చినప్పుడు వార్నర్? సో ప్రమోషన్ జనరల్గా ఆయన వన్ డేనండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇచ్చారు. ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది మనం అనుకున్నది. ఫస్ట్ అనుకున్నప్పుడు 2 days షూట్ అండ్ 1 day ప్రమోషన్స్ అని. కానీ ఏంటంటే ఆయన వెరీ కంఫర్టబుల్ అవడంతో అసలు పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రీ రిలీజ్కి వచ్చేంత వరకు ఏదో దాంట్లో అసలు ఆయన ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు, చేశాడు. అండ్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అన్న. ఫస్ట్ టైం ఆయన చూసుకుని అసలు డ్రెస్లో ఈ హెలికాప్టర్ షాట్లో చూసుకున్నప్పుడే అసలు వాట్ మ్యాన్ దిస్ ఇస్ అమేజింగ్. అసలు నన్ను ఫస్ట్ టైం ఇలా చూసుకుంటున్నాను నేను, అసలు నాకు భలే నచ్చిందని ఇమీడియట్గా ఈ ఫోటోలు ఇస్తావా, నేను ఒకసారి నేను మా వైఫ్కి పంపిస్తాను. ఆయన యాక్చువల్గా ఐరనీ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి అంత పేరు వచ్చేలా చేసింది డేవిడ్ వార్నర్. ఈజ్ ద స్టార్ అన్నట్టు, మోస్ట్ లవబుల్ క్యాండిడేట్, లవబుల్ క్రికెటర్ ఫర్ ఎస్ఆర్హెచ్, లవ్డ్ బై ద పీపుల్. ఆ ఎస్ఆర్హెచ్ టీము ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుంటే ఈయన ఇక్కడ కూర్చొని మీతో రీల్స్ చేస్తున్నాడు. సో ఆ రోజు అది బిహైండ్ ద సీన్స్ ఒకటి పెడితే దానికి 500,000 రీచ్ వచ్చింది ట్విట్టర్లో. పెడితే కింద కామెంట్స్ అన్ని వార్నర్ అక్కడ ఆడాల్సినాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు అది. కానీ అంటే ఒకటి ఏంటంటే దీన్ని పాజిటివ్ నోట్లో తీసుకోవాలంటే అక్కడ ఆడినా ఇక్కడ ఆడినా కూడా మొత్తానికి తెలుగు వాళ్ళకి మాత్రం క్లోజ్గా ఉండడానికి ఉన్నాడు అని. అవును, అతను క్రెడ్ యాడ్ చేసినప్పుడు కూడా రాజమౌళి గారు డైరెక్ట్ చేసింది అనుకుంటా. అవునండి, రాజమౌళి గారు చేసింది. అవును, రీచ్ వచ్చింది. పర్సనల్గా కూడా ఆయన అడాప్టెడ్ సన్ ఆఫ్ ఇండియా అండి. అంటే మనలాగానే అంటే ఫ్యామిలీ వాల్యూస్, మనకులో కూడా కరెక్ట్, మనకులో పడే ఫ్యామిలీ వాల్యూస్ అన్నట్టు. జస్ట్ 3 days అంటే వెరీ ఎక్స్పెన్సివ్. మీ బడ్జెట్కి బాగానే యాడ్ అయి ఉంటుంది కదా. అవునండి, వార్నర్ని అఫోర్డ్ చేయడం. అవునండి. ఐ థింక్ మీరు ప్రమోషన్ ఎన్ని రీల్స్ చేయించారు ఆ రోజు? అసలు యాక్చువల్లీ నేను మిక్సింగ్లో ఉండి నేను వెళ్ళలేదండి. అసలు పొద్దు నుంచి నేను యాక్చువల్లీ ఉండాల్సిన దాంట్లో, కానీ ఇంకా లాస్ట్ మినిట్కి అవుట్లు ఇవన్నీ చూసుకోవాలని చెక్ చేసుకోవాలని నేను అయిపోయాను. సో వాళ్ళు ఎన్ని చేశారని నాకు కూడా తెలియదు. వీడియో వస్తే ఓహో ఇది చేశారు, ఇది బాగానే ఉందని అనుకున్నాను ఇక్కడ. సో ముందు కూడా నేను ఏంటంటే స్టార్ట్ చేయడం కోసం నేను నితిన్ అన్న చేసి ఇంక చాలరా బాబు, ఇక మన ఇద్దరమే అవుతుంది అని చెప్పి అప్పుడే అనుకున్నాం. ఇంకా చాలు, మళ్ళీ టూ మచ్ కనిపించేసాం మనం. ఇక ఇప్పుడు కాంబినేషన్స్ మార్చాలని చెప్పి ఇంకా ఆయన లీలా ప్లస్ ఆయన ఈ లీలా వార్నర్ గారు ఇట్లా అందరూ. ఓకే, సో రిలీజింగ్ టుమారో వరకు ఉంటాయి ఇవే వార్నర్ ఉన్న ఎలిమెంట్స్. సార్ నిజంగా అసలు ఎన్ని ఉన్నాయని తెలియదు నాకు ఇంకా ఎన్ని ఉన్నాయని తెలియదు. బట్ డెఫినెట్గా ఉన్నాయారా? ఉన్నాయంటండి, బాగా గట్టిగానే ప్లాన్ చేశారు.